ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశుల్లో సింహరాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు? సింహరాశిలో ప్రధానంగా మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు సింహరాశి వారికి చెందినవారుగా అవుతారు. ఈ ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం, కేతువు సింహరాశిలోనే, అలాగే రాహువు కుంభరాశిలో, మీనరాశిలో కుజ బుధ శని గ్రహ సంచార ప్రభావం, అలాగే మేషరాశిలో రవి, 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఈ కారణం చేత గమనించుకున్నట్లయితే సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రస్తుతం అష్టమ శని ప్రభావం ఉంది, అందరికీ తెలిసిందే. దీనివల్ల జరిగేటువంటిది ఏంటి? ఈ అష్టమ శని ప్రభావం వల్ల ముఖ్యంగా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త ఆందోళనగా ఉంటుంది. సహజంగా ధనపరంగా సమస్యలు ఎదురవుతాయి, కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకోకపోవడం, అలాగే సంతాన మూలకంగా ఖర్చుల సమస్యలు, ఆలోచించింది ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. ఇది సహజంగా జరిగేటువంటిది. ఇక అష్టమ కుజ ప్రభావం కూడా ఉండడం దీనికి దోషం. ఈ కారణం చేత గమనించుకున్నట్లయితే వాహనాన్ని నడిపేటప్పుడు ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గృహ సంబంధంగా, అంటే ఇంట్లో కంటే కూడా ఎక్కువగా బయట ఉంటుంటారు, ప్రశాంతత లేకుండా ఉంటుంది కాబట్టి. ఇక వాహన క్రయ విక్రయాలు, ఆస్తిపాస్తులు క్రయ విక్రయాలు జరిగే అవకాశాలు ఈ సింహరాశిలో జన్మించిన వారికి ఉండబోతాయి. బుధుడు అనుకూలంగా ఉన్నాడు, ఆలోచన చేసి స్టాక్స్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినటువంటిది ఏదైనా ధనపరంగా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో కూడా కాస్త గ్రహాలు ఎంత అనుకూలంగా లేకపోయినా ఈ బుధుడు అనుగ్రహం ఉండడం వల్ల వ్యాపారము సాధారణంగా సాగుతుంది. అంటే నష్టాలుగా ఉండాల్సినటువంటిది అంతగా నష్టాలు ఉంది. గురువు చాలా బలంగా ఉన్నాడు, అన్ని విధాలుగా సహాయ సహకారాలు దైవానుగ్రహం వల్ల కలుగుతుంది. కాబట్టి రవి ఇక్కడ ప్రధానంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త ఆందోళనలు ఉంటుంటాయి. ఎవరు సహాయ సహకారాలు అందించలేకపోవడము, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళ ఉద్యోగస్తులకు ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వేరే కంపెనీలో మారడానికి అంత సమయం మంచిది కాదు. తర్వాత మంచి రోజులు భవిష్యత్తులో ఉన్నాయి, అప్పుడు సమయం చూసుకొని మారవచ్చు. అలాగే వృత్తి వ్యాపారాలు ఎక్స్టెన్షన్ పనికిరాదు. ఇక శుక్రుని యొక్క స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా శుక్రుడు ఏమాత్రం కూడా అనుకూలంగా లేడు. కాబట్టి కట్టుకున్న భార్యనైనా, తల్లితోనైనా, సంతానంతోనైనా, ఎవరితోనైనా కానీ స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. అవకాశం ఉంటే ప్రయత్నించి వాళ్ళని సంతోషపెట్టే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళతో వాగ్వివాదాలు, స్త్రీలతో ముఖ్యంగా ఈ సింహరాశి వారికి అనుకూలంగా లేదు కాబట్టి పెట్టుకోకూడదు. ఏతావాత గమనించుకున్నట్లయితే ఒక గురువు, అలాగే రాహు చాలా పర్వాలేదు. ఎన్ని కొట్లాట్లు వచ్చినా, దంపతులు ఎంతమంది ఎన్ని కొట్లాట్లు వచ్చినా, ప్రేమికులు ఎన్ని కొట్లాట్లు వచ్చినా మళ్ళీ దైవబలం ఉండడం వల్ల వాళ్ళు కలిసిపోతారు. గురు వీక్షణ ఉంది, ఇది ప్రధానంగా. కేతువు రాశిలోనే సంచారం చేస్తుంటారు కాబట్టి ఒక నిర్ణయం మీద ఉండలేకపోతారు. పరిపరి విధాలుగా ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి. ఒకేసారి ఎక్కువగా పనులు చేయాలనే ఆలోచన, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఇలా తత్ఫలితంగా ఎక్కువగా సమస్యలు అనేటువంటివి కలుగుతూ ఉంటుంటాయి. గమనించుకున్నట్లయితే గురువు, బుధుడు ఈ 2 గ్రహాలు తప్ప
మిగతా ఏ గ్రహాలు కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వట్లేవు. కాబట్టి జాగ్రత్త పాటించాలి. దైవ శరణాగతి తప్ప ఇంకా వేరే మార్గము లేదు. అవును గురుగారు, చూస్తూ ఉంటే ఏప్రిల్ 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ వస్తుందమ్మా. చాలా మహా పవిత్రమైన రోజు, పవర్ఫుల్ డే. చాలా శక్తివంతమైనది. ఆ రోజున చేసే పుణ్యము, దానము కానీ, పూజ కానీ, హోమము కానీ, యజ్ఞము కానీ, దైవానికి సమర్పించిన పత్రము, పుష్పము కానీ కోటి రెట్ల శుభ ఫలితాన్ని ఇస్తుంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీన సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలీమాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమి, స్వాతి నక్షత్రం, ఆ రోజున కూడా ఇలాంటి పూజలే జరిపించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా దైవానుగ్రహం మాత్రం ఈ యొక్క సింహరాశిలో ఉన్న వాళ్ళకి తప్పనిసరి అని చెప్పవచ్చు. గురుగారు, మరి ఏంటి ఆదాయ వ్యయ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? మానసిక స్థితి ఎలా ఉండబోతుంది? ఏం పరిహారాలు సింహరాశి వారికి చూసుకుంటే కనుక కొంచెం దిగులుగానే అనిపిస్తుంది, మరి ఏం చేయాలి అంటారు? 16, 17 తేదీల్లో మానసిక ప్రశాంతత ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదో జరిగిపోతుందని ఒక భయం వెంటాడుతుంటుంది. ఖర్చులు చాలా విపరీతంగా ఉంటాయి. ఊహించిన ఖర్చుకే ఎక్కువగా డబ్బులు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు ఈ సమయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా. అయితే ధనపరంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయాలి. ఇక 18, 19 తేదీల్లో కనుక గమనించుకున్నట్లయితే ఆస్తిపాస్తులకు సంబంధించిన చర్చలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ఉంటాయి. అలాగే సంతానం విభేదాలు, సమస్యలు ఎక్కువగా ఉంటుంటాయి సంతానంతో. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా సంతానంతో ఈ 2 రోజులు ఇంటరాక్షన్ పనికిరాదు. ఇక 20, 21, 22, 23 ఈ తేదీలు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయి. ఏ పని చేసినా కాస్త ఫేవరబుల్గా ఉంటుంది. గతంలో కంటే ఈ 4 రోజులు కాస్త ప్రశాంతంగా ఉంటారు. సమస్యలు ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉంటారు. రాని బాకీలు వసూలవడమో, ఖర్చులకి తగ్గ సరిపడా ఆదాయం ఉండడమో, కాస్త వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. ఇక 24, 25 తేదీలో కనుక చూసుకుంటే ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. ముఖ్యంగా ఆలోచనలకే పరిమితం అవుతాయి తప్ప కార్యరూపం దాల్చదు. ఇక 26, 27 తేదీలోనైతే ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. విందులు, వినోదాలు, కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఆదాయం కూడా చాలా బాగుంటుంది. 28, 29, 30 ఈ తేదీలలో ప్రధానంగా ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఏ తర్వాత ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు సాధారణంగానే ఉత్తీర్ణత శాతం ఉంటుంది, పర్వాలేదు, బాగుంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త కష్టపడాలి. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి సంతాన ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే కూడా ఇంకా విభిన్నంగా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి ప్రధానంగా ఈ యొక్క 15 రోజుల్లో ప్రతిరోజు కాలభైరవ అష్టక పారాయణం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం పఠించాలి. అన్ని విధాలుగా బాగుంటుంది. దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి అవకాశం ఉంటే దేవతా పూజల్లో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పాల్గొనండి. లేదు, మనం చేస్తున్నటువంటి ఏప్రిల్ 20 అక్షయ తృతీయ, మే 1 వైశాఖ పౌర్ణమి రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సింహరాశి వారి రాశి వివరణ, పరిహారం తెలియజేశారు గురుగారు. నమస్కారం గురు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.